తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మధ్య బంధం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. చూడండి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీ ఇటీవల ఒక పిలుపునిచ్చారు. బీజేపీ వ్యతిరేక పక్షాలన్నీ ఏకం కావాలి అని పిలుపునిచ్చారు. ఈ పిలుపుని కాంగ్రెస్ ఖండించింది, సిపిఎం ఖండించింది. మీతో కలిసి మేము రాము అని చెప్పేసాయి. అంటే బెంగాల్ వరకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఒక ధర్నా చేపట్టినా లేదా ఒక ర్యాలీ చేపట్టినా మమతా బెనర్జీతో కలిసి వేదికను పంచుకోవటానికి కాంగ్రెస్ సిపిఎం సిద్ధంగా లేవు బెంగాల్ వరకు. మళ్ళా జాతీయ రాజకీయాలకు వచ్చేసరికి ఇండీ కూటమిలో మమతా బెనర్జీ రాహుల్ గాంధీ కలిసే పనిచేస్తారు. అంటే కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ కలిసే పనిచేస్తుంది. ఇవాళ మమతా బెనర్జీ కోసమే ఇండీ కూటమి మీటింగ్ పెట్టారు. మమతా బెనర్జీ చేసిన రిక్వెస్ట్ మేరకే పెట్టారు. చూడండి, అంటే దేశంలో మమతాకు రాహుల్కు ఫ్రెండ్షిప్ ఉంటుంది, కాంగ్రెస్కు తృణమూల్ కాంగ్రెస్ ఫ్రెండ్షిప్ ఉంటుంది. మళ్ళీ లోకల్లోకి వచ్చేసరికి బెంగాల్కి వచ్చేసరికి ఉండదు. ఇదే విచిత్రం. చాలా చోట్ల ఇండీ కూటమిలో ఇదే గోల. ఇప్పుడు చూడండి, కేరళకు వచ్చేసరికి కమ్యూనిస్టు కాంగ్రెస్ మధ్య ఫైటు. అదే మన దేశంలో ఇండీ కూటమిలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఒకటే. కేరళలో తిట్టుకుంటారు, ఢిల్లీలో కూర్చుంటారు. సరే, మమతా వరకు వచ్చేసరికి కొంత విచిత్రం. మమతా వల్లే తమ ఇబ్బందులు పడ్డామని సిపిఎం అనుకుంటుంది, మమతా వల్లే మేము నరకాన్ని చూసామని కాంగ్రెస్ అనుకుంటుంది. అందుకే చూడండి, కాంగ్రెస్ ఓట్లు కమ్యూనిస్ట్ ఓట్లు కూడా బీజేపీకే పడ్డాయి. బెంగాల్ వరకు వచ్చేసరికి మమతా ఓడిపోవాలి, ఇది ఒక్కటే పనిచేసింది. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ శక్తులు అందరూ ఏకమయ్యారు మమతాను ఓడించడం కోసం. నిజానికి కమ్యూనిస్టులకు బీజేపీ అంటే నచ్చదు, అయినా సరే ఓట్లు వేశారు. ఎందుకంటే మమతా వల్ల బతకలేకపోతున్నామని, మమతా వల్ల బెంగాల్లో ఉండలేకపోతున్నామని. అందుకే మమతా అంటే అంత కోపం. మరి కానీ జాతీయ స్థాయి లీడర్స్కి ఇదంతా పట్టదుగా. బీజేపీ వ్యతిరేక కూటమి అంతా కలవాలి అనేటువంటి ఒక యాంగిల్లో కలుపుకుంటారు మమతాని. కానీ మమత ఎంత డేంజరో బెంగాల్లో తెలుసు, బెంగాల్లో పార్టీని నడిపేవాళ్ళో తెలుసు.